వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను లగ్జరీ ఆడి కార్ ఉంది కదా, ఈ ఆడి కార్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తున్నాను. సో లెట్స్ గో గైస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఆడి కార్ ఎలా స్టార్ట్ చేయాలి, ఓకేనా. ఆడి కార్ వచ్చేసరికి మనము బ్రేక్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి, దాని తర్వాత ఇక్కడ కీ పెట్టాలి, ఓకేనా. కీ పెట్టి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి, అప్పుడు మనకి ఆడి కార్ అనేది స్టార్ట్ అయిపోతుంది. గైస్ ప్రెసెంట్ మన కార్ అయితే పార్కింగ్ మోడ్ లో ఉంది అండ్ రివర్స్, న్యూట్రల్, డిఎస్ మోడ్. సో మీకు ఇదంతా తెలుసు అనుకుంటా. సో లెట్స్ గో. సో పార్కింగ్ లో నుంచి మనం అయితే తీస్తున్నాం. పార్కింగ్ లో నుంచి తీసేటప్పుడు ఇక్కడ బ్రేక్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి. బ్రేక్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఉంది కదా, సో ఇది అనేది మనం ఇక్కడ లోపలికి లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ వెనకాలకి తీసుకోవాలి, ఓకేనా. సో డిఎస్ మోడ్ లోకి తీసుకొచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఇట్లా చేసిన తర్వాత మెల్లగా మన ఆడి కార్ అనేది మూవ్ అయిపోతుంటది, ఓకే. చాలా అంటే చాలా లగ్జరీ ఫీల్ ఉంటుంది ఆడి కార్ లో. సో మీరు ఒకసారి కూర్చుంటే మీకే అర్థమవుతుంది అనుకుంటా. సో లగ్జరీ ఫీల్ మాత్రం చాలా అంటే చాలా వేరే లెవెల్ ఉంటుంది. సో ప్రెసెంట్ మనము 50 స్పీడ్లో వెళ్తున్నాము. సో మనకు స్పీడ్ తో అవసరం లేదు. సో మనల్ని చూస్తున్నారు ఇక్కడ ఎక్కడ పోయినా. ఇక్కడ ఆడి కార్ అంటే మామూలుగా ఉండదు. మనం కార్ లో సాంగ్స్ పెట్టుకొని వెళ్ళిపోదాము. మనకి ఇండికేటర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. గైస్ మన కార్ లో సన్ రూఫ్ గిడ ఉంది. మన మిడిల్ క్లాస్ డ్రీమ్స్ అనేవి మన ఆడి కార్ వరకు అయితే వచ్చాయి. సో ఇంకా మన గివేవల్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో పార్టిసిపేట్ అయితే చేయండి. ఈ కార్ అనేది స్పీడ్ కోసం కాదు, కంట్రోల్ కోసం ఫేమస్. అందుకే అన్నమాట మన ఆడి కార్ లవర్స్ అనేది చాలా అంటే చాలా మంది ఉంటారు. ఈ కార్ అనేది ఓన్లీ లగ్జరీ కోసమే కాదు, బెస్ట్ ఫీలింగ్ అనేది ఉంటది. ఫీలింగ్ ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆడి అనమాట. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్ అందరికి ఎలా అనిపించింది ఆడి డ్రైవింగ్ అనేది? సో ప్రతి ఒక్కరు అనేది కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్క కామెంట్ కి అనేది నేను అనేది రిప్లై ఇస్తాను.